ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఇది మహాబలేశ్వర్లో ఉన్నా నేను. సో నా పార్ట్ 1 వీడియో ఇది మహాబలేశ్వర్లో. సో మహాబలేశ్వర్లో ఎలా రావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, సో ఎక్కడ స్టే చేయాలి, అవన్నీ ఈ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఫస్ట్ పూణే రీచ్ అయ్యి పూణే నుంచి మహాబలేశ్వర్ వెళ్ళాల్సి ఉంటుంది. సో నా పూణే ట్రిప్లో పూణేకి వెళ్ళాల్సిన ట్రైన్స్ ఏ ఏ టైంలో ఉన్నాయి, ఏది బెస్ట్ చాయిస్ అనేది క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ చెప్పట్లేదు. ఆ పూణే ట్రిప్ వీడియో ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇంకా పూణే నుంచి మహాబలేశ్వర్ 130 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము మహాబలేశ్వర్ రీచ్ అయిన తర్వాత మేము స్టే చేసిన విల్లా ఇది 5 బెడ్రూమ్స్ ఉన్న విల్లా. చాలా బాగుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత మా రూమ్ నుంచి విజువల్ ఇది. పొద్దున్నే వ్యూస్ మాత్రం అస్సలు వేరే లెవెల్. అసలు చూడండి, మంచు కురుస్తుంది. మంచు కురిసే వేళలో ఆ సాంగ్ ఉంది కదా తెలుగులో. ఆ రైటర్ ఎవరో కానీ ఇట్లాంటి నేచర్ చూసే రాసినాడు అనుకుంటా. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అదిరిపోయినాయి. అసలు నేను ఒక బ్యాడ్ సింగర్ అని తెలుసు, అయినా ఈ వెదర్ చూస్తుంటే ఇట్లాంటి పాటలు తన్నుకొచ్చేస్తున్నాయి. సరే, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 8:30 అయినా 9 అయినా వెదర్ ఇట్లానే ఉంటుంది. మనకు 6 o'clock ఎలా ఉంటుందో వెదర్ అలాగే ఉంటుంది. చూడండి, ముసుగు దొంగల్లాగా రెడీ అయిపోయి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సో మమ్మల్ని ఇక్కడ బైక్ పార్క్ చేయలేదు, పక్కన ముందుకు వచ్చి పార్క్ చేసాము. సో మీరు ఫ్యామిలీతో అయితే కార్ తీసుకుని రండి, లేదా మీరు ఫ్రెండ్స్తో వస్తే బైక్ బెటర్ ఆప్షన్. సో ఇక్కడ మనం చూసేది పంచగంగా మందిర్. ఇక్కడ 5 నదుల సంగమం, 5 నదులు కలిసి కృష్ణానదిగా ఏర్పడతాయి అన్నమాట. ఆ 5 నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క చిన్న పాయ ఉంది ఇక్కడ. దీంట్లోంచి ఆ నదులు బయటకు వస్తాయి. ఈ 5 నదులు కలిసి కృష్ణానదిగా ఫామ్ అవుతాయి. సో తర్వాత బయటకు వచ్చి ఒక శివాలయం ఉంది. ఇది మహాబలేశ్వర్ మెయిన్ టెంపుల్ కాదు, చిన్న టెంపుల్ ఒకటి ఉంది. సో ఈ టెంపుల్ దగ్గర మాకు కావాల్సిన ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. సో బాగుంది టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే. నల్లరాతితోటి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది అతిబలేశ్వర మందిర్. మహాబలేశ్వర్కి వెళ్ళే దారిలోనే అతిబలేశ్వర మందిరం కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. మహాబలేశ్వర్ టెంపుల్ మెయిన్ టెంపుల్ అయినా అతిబలేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది కూడా శివాలయమే. సో చూడ్డానికి చాలా బాగుంది. అతిబలేశ్వర్ టెంపుల్ ఒకటి ఉందనే విషయం మనకి ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. మహాబలేశ్వర్, అతిబలేశ్వర్ 2 టెంపుల్స్ పక్కపక్కనే ఉంటాయి. సో మనం ముందు అతిబలేశ్వర టెంపుల్ చూసుకున్న తర్వాత మహాబలేశ్వర టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో 2 పక్కనే. సో నేను మెయిన్ టెంపుల్ ఇదే అనుకున్నా అసలు. సో కాకపోతే ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ చెప్పారు. ఇప్పుడు మనం మహాబలేశ్వర్ మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాం. ఈ వెళ్ళే దారి అదే, మహాబలేశ్వర్ టెంపుల్లోకి వెళ్ళే దారి ఇది. సో పైన కనిపిస్తుంది కదా మహాబలేశ్వర్ మందిర్ అని. సో అది. కానీ యాక్చువల్గా మహాబలేశ్వర టెంపుల్ కన్నా అతిబలేశ్వర టెంపులే కొంచెం పెద్దగా కనిపించింది నాకైతే. సో ఇది లోపలికి వెళ్ళే దారి మహాబలేశ్వర్ టెంపుల్కి. దీన్ని ఎదుర్కొన్న చెప్పల్ స్టాండ్ ఉంటుంది, ఫ్రీ చెప్పల్ స్టాండ్. మనం లోపల పెట్టేసుకొని టెంపుల్ లోపలికి అయితే వచ్చేయచ్చు. ఈ మహాబలేశ్వర్ మందిర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ తల్లికి తులాభారం చేశారనమాట. సో ఇందాక మీరు చూసిన ఆ ఫోటోలన్నీ ఆవిడకి సంబంధించినవే. సో చిన్న గణేష్ మూర్తి ఉంది ఇక్కడ, దానికి సంబంధించిన స్టోరీ హిందీలో ఉంది. సో దీన్ని కన్వర్ట్ చేసుకొని మనం గూగుల్ టెక్స్ట్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ కనిపించేది మహాబలేశ్వర్ మూర్తి, శివలింగం. మనకు శివలింగం అంటే జనరల్గా పానవట్టం ఉండి పైన ధారపాత్ర ఉండి ఇదంతా ఉంటుంది కదా. కానీ ఇక్కడ చాలా సింపుల్గా ఏదో చెట్టు దొలిచేసి లేకపోతే చెట్టును కట్ చేస్తే ఆ లోపల ఫామ్ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది శివలింగం. దర్శనం అయితే మాకు చాలా తొందరగానే అయిపోయింది, ఎందుకంటే మార్నింగే వెళ్ళిపోయాం కదా. టెంపుల్లో కూడా చూడండి, అసలు క్రౌడ్ ఏం లేదు. మేము వెళ్ళేసరికి వీకెండే వెళ్ళాము, అయినా సరే మార్నింగ్ దర్శనం అవ్వడం వల్ల క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. చాలా సింపుల్గా దర్శనం ఒక 15-20 మినిట్స్లో అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మహాబలేశ్వర్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఇస్ ద రైట్ సీజన్. సో మార్చిలో కూడా వెళ్ళొచ్చు. సో తర్వాత ఎండలు పెరుగుతాయి, మనం ఈ ఫాగ్ ఇదంతా ఎంజాయ్ చేయలేము అసలు. సో కాబట్టి ఒకవేళ మహాబలేశ్వర్ ప్లాన్ చేసుకుంటే ఈ అక్టోబర్ నుంచి మార్చి లోపే ప్లాన్ చేసుకోండి. ఈవెన్ మార్చి కూడా వద్దు, ఫిబ్రవరి లోపే ప్లాన్ చేసుకోండి. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి, మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇదే దారిలో మనం బయటికి వెళ్తాము. ఇది ఎగ్జిట్ రూటు. సో దర్శనం అయిన తర్వాత ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసాము. సో చూడండి చెప్పల స్టాండ్ అది ఉంది. ఇగో ఈ రూట్లోంచి మనం బయటకు వస్తామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇంకా షాప్స్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయాలి మేము బయటకు వచ్చేసరికి. అంటే అంత మార్నింగ్ మా దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. మహాబలేశ్వర్లో పెద్ద షాపింగ్ అంటూ పెద్దగా నాకేం కనిపించలేదు. కాకపోతే ఇక్కడ జెల్లీస్ చాలా ఎక్కువ అమ్ముతుంటారు. ఇక మా ఫ్రెండ్ కొన్నాడు చూడండి, చిన్న పిల్లల కోసమని జెల్లీస్ తీసుకున్నాడు. చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయి. చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు మిమ్మల్ని. ఈ షాప్ ఒక హ్యాండ్ మేడ్ ఎక్స్పో ఇది. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. కొంచెం రేట్లు హెవీగానే ఉన్నాయి కానీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, మెషిన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. హవెవర్ కొనడానికైతే అంత వర్త్ అనిపించలేదు నాకు. కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. అండ్ మోరోవర్ టెంపుల్ పక్కనే ఉండడం వల్ల కాస్ట్ ఎక్కువనే చెప్తున్నారు. సో ఇట్లా బ్రేస్ ఐటమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సో చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. వెంటనే కొనాలి అనిపించేటట్టుగా ఉన్నాయి కానీ రేట్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. సో ఇదంతా షాపింగ్ స్ట్రీట్. ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ అతిబలేశ్వర్కి మహాబలేశ్వర్కి టెంపుల్ టెంపుల్ మధ్యలో ఒక చిన్న నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా నరసింహ మందిర్ అని. చాలా చిన్న మందిర్ కానీ చాలా బాగుంది చూడడానికి అయితే. అసలు ఎవరు వెళ్ళట్లేదు. సో మనకు కళ్ళు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా షాపింగ్ స్ట్రీట్ కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ అయితే కృష్ణా నది జన్మస్థానం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తున్నాము. ఈ రూట్ అంతా అదే. సో మహాబలేశ్వర టెంపుల్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ మాత్రం వ్యూస్ అదిరిపోయినాయి. కావాల్సిన ఫోటోలు అవి తీసుకున్నాము. సో ఇక్కడ మనకు కనిపించేదే కృష్ణానది జన్మస్థానం. కృష్ణానది ఇక్కడి నుంచే పుట్టి లోపలికి వెళ్తుంటా అనమాట. ఒక చిన్న నంది బొమ్మ ఉంటుంది. ఆ నంది లోపల నుంచి కృష్ణానది బయటకు వస్తుంది. సో ఆ నంది బొమ్మ నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయంటే ఎదురుకుండా ఒక చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగం కింద నీరు పుట్టి ఆ నీరు నంది నోట్లోంచి బయటకు వచ్చి అది కృష్ణానదిగా మారుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న దార, ఏదో మనం కుళాయి ట్యాప్ తిప్పితే వాటర్ ఎంత సన్నగా వస్తే అంత సన్నగా పడుతున్నాయి. ఇదే కృష్ణానది. మేము సుమారుగా ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. ఇవన్నీ కంప్లీట్ చేసుకునే వరకు ఆఫ్టర్నూన్ 2 అయింది. ఆ తర్వాత మేము మా లంచ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. ముందు రోజు హెవీగా ట్రావెల్ చేయడం వల్ల తొందరగానే మా ట్రిప్ కంప్లీట్ చేసుకుని డే 1 ట్రిప్ కంప్లీట్ చేసేసుకున్నాము. మీకు కనుక ఈ టెంపుల్స్ అన్నీ దర్శనాలు తొందరగా అయిపోతే లోకల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఈజీగా 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో మిగతా ప్లేసెస్ ఏమన్నా ఉంటే కవర్ చేసేసుకోవచ్చు. సో ఈ టెంపుల్స్ అయితే మేము ఓన్లీ ఫస్ట్ డే టెంపుల్స్ కవర్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఈ నంది తోకలోంచి చూస్తే ఎదుర్కొండ ఉన్న శివాలయంలో శివలింగం కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత కొన్ని ఫోటోలు వీడియోలు అవి తీసుకొని మేము ఇక్కడి నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయాము. సో మా మా టైం అయితే తొందరగానే కంప్లీట్ చేసుకున్నాం డే 1. డే 2 నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఫ్రెండ్స్ ఇది నా డే 1 ఇన్ మహాబలేశ్వర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.